కేటీవీ ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఖాతాదారుల సౌకర్యార్థం అన్ని రకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ మేనేజర్ రితీష్ కుమార్ అన్నారు. సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా 50వ బ్రాంచ్ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమండ్రి కార్యాలయం పరిధిలో తన వ్యాపార విస్తరణలో భాగంగా బొమ్మూరులో బ్రాంచ్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ బ్రాంచ్ తో తూర్పుగోదావరి జిల్లాలో 50వ బ్రాంచ్ అవుతుందని అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 24 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారంతో 116 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని తెలిపారు. దేశంలోనే 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అని చెప్పారు. అంతర్జాతీయంగా భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులలో అత్యధిక సంఖ్యలో శాఖలను కలిగి ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా అని తెలిపారు. బ్యాంక్ జోనల్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లలో 400 పైగా శాఖలతో 1 లక్ష కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తుందని వివరించారు. రీజనల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడుతూ బొమ్మూరు శాఖ రాజమండ్రి ప్రాంతాల్లో 50వ శాఖ అని అన్నారు. 3 జిల్లాలను కవర్ చేస్తూ సుమారు 7,750 కోట్ల రూపాయల వ్యాపారాన్ని కలిగి ఉందని అన్నారు. ఈ కొత్త శాఖ రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎం, హోమ్ లోన్లు, బంగారు నగలపై లోన్లు, వ్యాపారేతర రంగాలకు పెట్టుబడుల కోసం లోన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ బిహారీ వాజ్పేయి పెన్షన్, పీపీ పెన్షన్, సీనియర్ సిటిజన్ సేవలు, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల బ్యాంకులు అందిస్తున్న సేవలు బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అందిస్తున్నామని తెలిపారు. 28 రాష్ట్రాలలో ఏదో ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతూనే ఉంటుందని తెలిపారు. త్వరలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని తెలిపారు. సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఖాతాదారులు మా బ్యాంక్ అందిస్తున్న అన్ని రకాల సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బొమ్మూరు బ్రాంచ్ మేనేజర్ డి నరేష్, మన ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Hyderabad zone, which consists of both the states, AP and Telangana, we are having 410 branches. And of course, in AP we are having more than 250 branches, and we give all the banking services. And apart from banking services, financial services, all financial services also we provide. We help all the giving all the services, government schemes also. We help government in providing these services also. So we request all the public and masses to avail these facility. Be it anything, you name any product, any financial product, we are giving. And in retail segment also, as well as in MSME segment, in agriculture segment, in all segments we are giving all sort of loan facility as well. And in liability side also, we provide all sort of services, all deposit schemes, banks schemes also, as well as government schemes also, like PPF, Sukanya Samriddhi, senior citizen schemes, lady Mahila Samriddhi scheme has also come. We provide all the services. If insurance, in insurance segment, micro insurance, PMJJY, PMSBY, APY, NPS, all sort of government schemes we are implementing. So we request all to please avail those services. Thank you. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్, రాజమండ్రి రీజన్కి రీజనల్ హెడ్. నేను మన సారు రితేష్ గారు జోనల్ హెడ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి రెండింటికి జోనల్ హెడ్ అయిన మన రాజమండ్రి రీజన్ వచ్చేసరికి మనకి 3 జిల్లాలు ఉన్నాయి. కాకినాడ, కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరి 3 జిల్లాలు ఉన్నాయి. 3ట్లో కనుక మనకి 49 బ్రాంచ్లు ఉండేవి. ఇది బొమ్మూరు అనేది మన అర్బన్ రాజమండ్రి ఊళ్ళో 50వ బ్రాంచ్ మనం ఓపెన్ చేసాం. ఈ బ్రాంచ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఇప్పుడు ఎస్హెచ్లు కానీ, ఈ యొక్క కేసీసీ అంటే అగ్రికల్చర్ లోన్స్ కానీ, మన ఇక్కడ మన రాజమండ్రి అవుట్స్కట్స్లో బాగా అపార్ట్మెంట్స్ కల్చర్ బాగా డెవలప్ అవుతుంది. అపార్ట్మెంట్స్కి రీటైల్ లోన్స్ కానీ, బంగారం మీద ప్లేస్ కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది.
డెఫినెట్గా ఖాతాదారులకి మా పూర్తి సేవలు వాళ్ళకి అందిస్తాం. సారు చెప్పిన విధంగా మనం డిజిటల్ సర్వీసెస్ అవ్వనివ్వండి, ఏటీఎం సర్వీసెస్ అవ్వండి, లేకపోతే గవర్నమెంట్ బిజినెస్ మన ప్రధానమంత్రి మంత్రి గారు ఇచ్చే అటల్ పెన్షన్ యోజన కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, పీపీఎఫ్ కానీ, ఇటువంటి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కానీ అన్ని రకాల సేవలు మన బ్యాంకులో ఇంకా ఏ ఇతర బ్యాంకులో లేనటువంటి అన్ని సేవలు మన బ్యాంకులో ఉన్నాయి. కాబట్టి అందుకే ఇది ఇక్కడే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ మూలాల నలుమూలల బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ప్రెజెన్స్ ఉన్నది. సారు ఇదివరకు చెప్పిన విధంగా భారతదేశం 28 రాష్ట్రాల్లో ఏదో ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతూ ఉంటుంది, ఏదో ఒక కొత్త ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి మా బ్యాంకు 117వ జన్మదినం పుట్టినరోజు కూడా వస్తున్నది రేపు జూలై 20వ తారీఖున. అది కూడా అందరికీ అందులో ఏంటంటే మన సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా పెడతాం. ఆ నిమిత్తం ఈ బ్రాంచ్కి నేను ప్రతి ఒక్క రాజమండ్రి ప్రజలకి మన యొక్క బొమ్మూరు ఒక శాఖ యొక్క అన్ని సర్వీసులు ఉపయోగించుకోవాల్సిందిగా నేను అందరిని కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.